జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ తెలంగాణ జనసమితి కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసమితి పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను పార్టీ అధ్యక్షుడు కోదండరాం ఆవిష్కరించారు. ఎంతో మంది వీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందన్నారు. ఎట్లయినా చేసి ఆపాలని ఆంధ్ర పాలకులు అనేక కుట్రలు బన్నిండ్రు. ఆఖరికి పార్లమెంట్లో కూడా బిల్లు రాకుండా పెప్పర్ స్ప్రే చేసిండ్రు. రకరకాలైనటువంటి దుష్ట ప్రయోగాలు చేసిన పన్నాగాలు పన్నిన మొత్తం మీదనైతే అది సోనియా గాంధీ గారు పట్టుదల కారణంగా, అదేవిధంగా ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు అందించినటువంటి మద్దతు, మీరా కుమారి గారు ఆ రోజు సభను ఒక నియమబద్ధంగా నడపటం వల్ల మొత్తంగా తెలంగాణ నాయకత్వము పార్లమెంటులో ప్రత్యేకించి ఎంపీలు ఆడ గట్టిగా నిలబడి పోరాటం చేయటం వల్ల బిల్లు పాస్ అయింది. బిల్లు పాస్ అయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధన బిల్లు అక్కడి దాకా రావటానికి కూడా ప్రజలు చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు. చాలామంది తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా బలిదానాలకు పాల్పడ్డారు. వేగంగా వచ్చే ట్రైన్కి ఎదురుగా ఉరికిండ్రు, బంగ్లాల మీద నుంచి దూకిండ్రు, నీళ్లల్లో దునికిండ్రు, విషం దాగిండ్రు, తమను తాము తగలబెట్టుకొని కొరకాసులాగా మారిపోయి ఈ రాష్ట్ర సాధన కోసం ఆహుతైండ్రు.